Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ రవిబాబు గారు మీకున్న టాలెంట్‌కి, మీ దగ్గర మీరు రాసుకునే కథలకి, మీ పెన్ను పవర్‌కి పెద్ద పెద్ద అంటే స్టార్స్‌ని పెట్టి చేయొచ్చు. అంత ఉంది మీ దగ్గర. కానీ ఎందుకని మీరు కొత్త కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేస్తారు? లేకపోతే ఫేడ్ ఔట్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇద్దామని వాళ్ళని తీసుకొస్తారు. ఏదైనా కాన్సెప్ట్ ఉందా దానికి? లేకపోతే పెద్దవాళ్ళని మనం హ్యాండిల్ చేయలేము, వాళ్ళని అడగలేము, మనకు అవసరమా? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఒక పెద్ద హీరోతో ఇంటరాక్ట్ అయింది. నాకు కథ చెప్పొచ్చు కదా అన్నాడు ఆ హీరో. నేను కథ చెప్తాను, బట్ నేను నీకు కథ చెప్పే ముందు నువ్వు ప్రొడ్యూసర్ని కన్ఫర్మ్ చేసి ప్రొడక్షన్ని కన్ఫర్మ్ చేయ అన్నాడు. అంటే ఏంటి దాని మీనింగ్? పలానా వాడు ఈ సినిమాకి ప్రొడ్యూసరు, ఎస్ కన్ఫర్మ్డ్గా మనం ఈ సినిమా చేస్తున్నాం అని కన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి నీకు కథ చెప్తాను. అదేలా చెప్తాను, ముందు నువ్వు కథ చెప్తే కదా, నా కథ నచ్చితే కదా నేను తర్వాత చెప్తాను. సి దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ మీ. నేను ఒక 6 నెలలు కథ చేసి నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను, నువ్వు ఒక గంట అయిన తర్వాత ఇంకో కథ తీసుకురా అంటావు. నాకు 6 నెలలు పోయింది కదా ఇక్కడ. అవునా కాదు? ఓకే. అంటే నా టైంకి నీకు రెస్పెక్ట్ లేదు. సో అందుకే నేనేం అడిగా, నిన్ను ఎస్ కన్ఫర్మ్డ్గా సినిమా చేస్తున్నావు అని చెప్పు, నేను 6 నెలలు కూర్చుంటాను. బట్ నేను 6 నెలలు కూర్చున్న తర్వాత గ్యారంటీ లేదు ఆ సినిమా జరుగుతున్నప్పుడు నేను ఎందుకు బ్రదర్ ఆ సిచ్యువేషన్లో ఉండాలి? ఓకే. ఇది నాకు ఫస్ట్ ప్రాబ్లం అన్నమాట. తర్వాత రెండో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నేను ఇలాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఫిల్మ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను ఇందులో ఏ కథ నీకు తీసుకొచ్చి చెప్పినా నువ్వు చెయ్యవు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను ట్రై చేయటం ఎందుకు అంటున్నాను. నేను ఆల్రెడీ ట్రై చేశారు. ట్రై చేయలేదు, నేను జస్ట్ నన్ను ఎవరో అడిగితే కథ చెప్పమని ఈ క్వశ్చన్ అడిగాను బ్రదర్. పెద్ద హీరోనే, ఓకే, చాలా పెద్ద హీరో అతను, ఇప్పుడు కూడా పెద్ద హీరో. ఓకే. సో అందుకని ఇక ఆ రూట్లో వెళ్ళలేదు నేను. ఇక మనకి టైం ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు తీస్తాం సినిమాలు తీస్తే మ్యాక్సిమం బట్ మనం తీయటానికి బొచ్చడి కథలు ఉన్నాయి, ఐడియాలు మన మైండ్లో, బట్ ఇవన్నీ కూడా చేయలేము మనకున్న టైంకి. సో ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఒక పెద్ద హీరోతో సినిమా పెట్టుకుంటే 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో చెప్పలేము. అంత టైంలో నేను 3-4 ఇంట్రెస్టింగ్ సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు తీసుకుంటాను. ఓకే. నాకు అది సినిమా సైజ్ కాదు కదా ఇంపార్టెంట్, ద పవర్ ఆఫ్ ది ఐడియా కదా ఇంపార్టెంట్. నేను కొత్త కథ తీయగలిగానా లేదా అది ఇంపార్టెంట్ నాకు, అంతేగాని అడెవడో పెద్ద స్టారో కాదో అది ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ రీజన్ వల్ల నేను పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్ళలేదు, అప్రోచ్ అవ్వలేదు, చేయలేదు. అది సూపర్ అసలుకి. సో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆల్వేస్ గ్రేట్ అది. బట్ వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు కదా డెఫినెట్గా, కొంచెం కొన్నాళ్ళ తర్వాత మానేస్తారు కదా, అందరికీ అర్థమైపోతుంది కదా బ్రదర్. ఇప్పుడు వీడి యాటిట్యూడ్ అర్థమైపోయి ఎవడు మాట. పోనీ సినిమా హీరోస్ కూడా ఒక ఈగో ఉంటుంది కదా, మన దగ్గరికి రావాలనే ఫీల్ ఉంటుంది కదా, మనం అప్రోచ్ అవ్వము. సో కానీ ఇప్పుడు సినిమా పక్కన పెడితే డోంట్ గెట్ మీ రాంగ్, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. అదే అందరూ ఫ్రెండ్సే, వీఆర్ గుడ్ విత్ ఈచ్ అదర్, కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం, అవన్నీ ఓకే. బట్ ప్రొఫెషన్కి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరు, నీ ఐడియాలజీ. కానీ రెగ్యులర్గా డప్పు కొట్టి భజన చేసే డైరెక్టర్స్ కన్నా కూడా మీలాంటి క్యారెక్టర్ ఉన్న డైరెక్టర్స్ని ఎక్కువ ఇష్టపడతారు ఇండస్ట్రీ. కాదు, అది బయట పడలేరు అంతే. అంటే ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ప్రొడ్యూసరే పవర్ఫుల్ అన్న ఇండస్ట్రీ నుంచి హీరోనే పవర్ఫుల్ అన్న ఇండస్ట్రీ స్టేటస్కి వచ్చేసాం కదా మనం. ఓకే. సో ఇది మరి ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళ దగ్గరికే కదా, బెల్లం దగ్గరికి చేమలు చేరినట్టు. ఇప్పుడు డైరెక్టర్ అయినా హీరోలైనా ఆ హీరో దగ్గరికే, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆ హీరో దగ్గరికే వెళ్తారు కదా. మరి హీరోనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా, కథ ఓకే చేసేది హీరోని చూసే సినిమాలకు వస్తున్నారు మరి. బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా చెప్పండి, సినిమా వ్యయం అనేది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. థియేటర్స్కి వెళ్తే 300 రూపాయల టికెట్, 900 రూపాయలు, 1000 రూపాయలు రిలీజ్ రోజు వెళ్ళి జీవో తెచ్చుకుంటున్నారు, పాస్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మినిమం 10,000 అవుతుంది. బట్ ఇక్కడ చూస్తేనేమో మీరు అన్నట్లుగానే ప్రొడ్యూసర్స్ ముందే హీరోల్ని ఎప్పుడో 3-4 సంవత్సరాల ముందే డబ్బులు ఇచ్చేసి, రెమ్యునరేషన్లు ఇచ్చేసి, అడ్వాన్స్లు ఇచ్చేసి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. బట్ హీరోలు కూడా 100 కోట్లు 150 కోట్ల రెమ్యునరేషన్కి వెళ్ళిపోతున్నారు, సినిమాలో 30% 20% షేర్ అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ సినిమా లవర్ అనేవాడే నష్టపోతున్నాడు, సినిమా వేయరే నష్టపోతున్నాడు. సినిమా వేయాలి అంత పెరగటం అనేది మంచికంటారా చెడుకంటారా? సినిమా అనేది ఒక పోర్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్రదర్. ఒక మామూలు జేబులో 5 రూపాయలు ఉన్నాడు కూడా ఒక 2-3 అవర్స్ వెళ్ళి ఎంజాయ్ చేయగలిగేది సినిమా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. అవును, ఇలాగే ఉండేది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అది అసలు
నేను అఫోర్డ్ చేయలేనేమో సినిమా చూడటం అనే స్టేజ్కి వెళ్ళిపోయింది కామన్ మ్యాన్కి. ఇప్పుడు అయినా సరే పాపం మంచి సినిమాకి ఇబ్బంది పడుతూ వెళ్ళి సినిమాలు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ స్టార్ సినిమా వస్తే ఆ ఫ్యాన్స్ అందరూ పాపం డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. బట్ ఇది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. వాళ్ళకి అఫోర్డబుల్ చేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేది ఎవరు బ్రదర్? ఫ్యాన్స్ కదా. పీక్లో ఉన్న ఫ్యాన్స్ వస్తారు కదా. మరి అంత అభిమానం ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువ డబ్బులు లాగేటువంటి తప్పు కదా అది. వాళ్ళకి ఫ్రీగా వేసేయాలి ఫస్ట్ డే షో. ఇదేదో బాగుంది సార్, ఫాలో అయితే బాగుండు కదా. నా పీక్లో ఉన్న ఫ్యాన్సే వస్తున్నారు నాకు ఫస్ట్ డే. అరే నా ఫ్యాన్స్ రా మీరు, ఫస్ట్ డే మీరు అందరూ ఫ్రీగా చూడండి రా సినిమా, ఎందుకంటే మీరు లేకపోతే నేను లేనురా. ఇది కదా యాటిట్యూడ్ ఉండాలనుకుంటున్నాను నేను. రెండో రోజు నుంచి 1000 రూపాయలు పెడుతున్నారు టికెట్. ఫస్ట్ డే మాత్రం ఫ్రీ రా మీకు అనొచ్చు కదా ఎవరన్నా. అంటే ఇది ఈ ఫిలాసఫీ కరెక్టా కాదా అనేది నాకు ఇప్పుడు తెలియదు. ఫస్ట్ డే తప్పితే సెకండ్ డేకి వచ్చే వాళ్ళు ఎవరు లేదు సినిమాలకు, అట్లా అయిపోయింది ఇప్పుడు ఈ సినిమాలు. అది ఇక కంటెంట్ మీద ఆధారపడి అదే ఉంటుంది. చెప్తున్నా సార్. సో అంటే నీ కంటెంట్ మీద నీకు నమ్మకం లేక ఫస్ట్ డేనే డబ్బులన్నీ లాగేయాలని ట్రై చేస్తున్నావా? అది పర్టికులర్గా ఫ్యాన్స్ దగ్గర నుంచి, నిన్ను అభిమానించే ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఎంత తప్పది? హార్డ్ కోర్ ఫ్యాన్ బ్రదర్ నేను. నీ సినిమా నేను చూస్తాను ఫస్ట్ డే వచ్చేసి. నాకు నువ్వు దాన్ని అసలు అన్అఫోర్డబుల్ చేసేస్తున్నావు. నేను ఎక్కడో పోగు చేసి 1000 2000 తీసుకొచ్చి 5000 అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టి నేను నీ సినిమా చూసేవాడిని. నన్ను ఎక్స్ప్లాయిట్ చేయటం కాదు అది. ఎగ్జాక్ట్లీ. నాకు నిజంగా అంత స్టార్డమ్ ఉండి నాకంత సేవ్ ఉంటే నేను మాత్రం ఇదే చేసేవాడిని బ్రదర్. ఫస్ట్ డే నా ఫ్యాన్స్ అందరికీ ఫ్రీ అమ్మ. దానికి ఏదో సిస్టమ్ పెట్టేవాడు. ఇది నా ఫ్యాన్స్ అసోసియేషన్, దీంట్లో రిజిస్టర్ అయి ఉండాలి, ఆ ఐడెంటిటీ కార్డు చూపిస్తే నీకు ఫ్రీ రా టికెట్ ఇవ్వాలి. సో మే 8 అందరూ రేజర్కి బ్రదర్ నేను ఫ్రీగా మాత్రం చూపించాను మీ సినిమాని. నేను అంత పెద్ద స్టార్ని కాదు బ్రదర్, నాకు అంతమంది ఫ్యాన్స్ లేరు. సో ఇట్ ఇస్ జస్ట్ ఏదో ఒక కొత్త ప్రయత్నం ఒకటి చేసాం. యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. సో ఇది డెఫినెట్గా నేను ఫ్రీగా చూపించగలిగే ఎకనామిక్ కెపాసిటీ ఉంటే నాకు డెఫినెట్గా చూపించేవాడిని. బట్ నాకు అంత కెపాసిటీ లేదు. ఖర్చు పెట్టాం సినిమా మీద. మీరు సినిమా చూడాలి, టికెట్లు కొనాలి, నేను ఎకనామిక్గా రిలీవ్ అవ్వాలి. రిలీవ్ అయితే నేను ఇంకో సినిమా తీయగలను. దిస్ ఇస్ ద రియాలిటీ. కానీ మీ సినిమాలలో ఆల్మోస్ట్ మీరు డైరెక్ట్ చేసిన సినిమాలలో అన్నిట్లలో యాక్ట్ చేస్తారు కదా? చేయను బ్రదర్, నాకు సూటబుల్. నేను సూటబుల్ కాదనుకుంటే నేను చేయను అసలు. ఎప్పుడన్నా ఒకసారి నేను సూటబుల్ అనుకుంటే మాత్రం నేనే వేస్తాను, వేరే ఎవరితోనో వేయించను. ఓకే ఓకే. బట్ నేను సూటబుల్ కాదు అనుకుంటే నేను అసలు చేయను. బట్ ఈ ఫ్యాన్స్ అనే వార్డ్ నచ్చుతుందా మీకు? ఎవరన్నా మీ ఫ్యాన్స్ సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సార్? ఓ యూ ఫీల్ హ్యాపీ? హ్యాపీ, ఎస్. అవునా? ఎస్. మిమ్మల్ని చూసే నేను డైరెక్టర్ అయ్యాను సార్. ఇలాంటి వాళ్ళు చాలా చెప్తారు నాకు, సార్ మీరు తీసే సినిమాలు చూసి నేను కూడా డైరెక్ట్ చేస్తానికి వచ్చాను సార్, డైరెక్టర్ అయ్యాను సార్. ఇలా చెప్పి యూ ఫీల్ హ్యాపీ. నో మన వల్ల ఇంకొకటి ఇన్స్పైర్ అయ్యాడు, ఇంకొకటి లైఫ్లో క్లారిటీ వచ్చింది ఏం చేయాలని చెప్పి. డెఫినెట్లీ యూ ఫీల్ హ్యాపీ అండి. బట్ అలాంటి ఫ్యాన్స్ ఎవరైనా కానీ అనసూయ కానీ అవును లాంటి సినిమాలు కానీ సీక్వెల్ కానీ రీమేక్ కానీ తీస్తాను సార్ అంటే పచ్చజెండా ఊపేస్తారా సార్? బట్ ఎవరు చేయరు బ్రదర్ అలాగే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ కేపబిలిటీ, అది చేయగలమా లేదా అనేది తెలుసు అది. సో ఇప్పుడు అనసూయ లాంటి సినిమా ఎవరన్నా వచ్చి నేను పార్ట్ 2 తీస్తానంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ బట్ నువ్వు తీయగలవా అది క్వశ్చన్. నా వేషం ఎవరేస్తారు? గులాబ్ గోవింద్ వేషం ఎవరేస్తారు? ఎవరన్నా కనుక పొరపాటును వచ్చి ఎస్ నేను మీ సినిమాకి పార్ట్ 2 తీస్తానంటే 100% తీ బ్రదర్ అంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.